చెప్పండి సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏమైనా ప్రయోజనాలు ఉందా? దానివల్ల ఏమైనా కొంచెం ఫలితాలు ఏమైనా వస్తాయా? గతంలో ఆయన రైతాంగాన్ని విస్మరించినటువంటి నేపథ్యంలో ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆయన ఈవేళ వచ్చి రైతులను ఆదుకుంటామనే ఒక భరోసా కూడా కల్పించేందుకు వస్తున్నారు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? ఏమి ఉండదండి. ఆయనకు అసలు మామిడి గురించి ఏం తెలుసు? మామిడిలో ఎన్నో రకాల తెలుసా? ఈరోజు తోతాపురి కంప్లీట్ అయిపోయింది, 10% ఉంది. ఇప్పుడు టేబుల్ వెరైటీస్ వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి మండీలో అలాగే ఉన్నాయి కాయలు. ఈ ప్రోగ్రాం వల్ల భయపడుతున్నారు. వ్యాపారస్తులు బండ్లు పెట్టడం లేదు. ఒకసారి రాండి లోపలికి మండి. మేమైతే విమర్శించాలని మాకు లేదు జగన్మోహన్ రెడ్డిని. ఆయన చేయడం మీద జూన్ ఫస్ట్ వీక్లో వచ్చి రైతులు ఆదుకుంటే బాగుండేది. ఆయన ఆదుకోకముందే చంద్రబాబు నాయుడు ఎంత అవకాశం కల్పించాలో రైతులకు అంత అవకాశం కల్పించినాడు, సాయం చేస్తున్నారు. ప్రతి ఆఫీసర్ కానీ, విఆర్ఓ కానీ, సెక్రటరీ కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ బాగా పనిచేస్తున్నారు. రైతులకు అంత సాయం చేస్తున్నారు. ర్యాంపుల విషయంలో కూడా చూడండి, ప్రతి ఒక్క టన్ను కాయ వస్తూ కూడా ప్రతి రైతుది ఎంటర్ చేస్తున్నారు సబ్సిడీ కోసం. ఈ నిన్న మధ్యాహ్నం నుంచి మాకు పూర్తిగా మీరు రాండి ఒకసారి మండీ లోపలికి. టేబుల్ వెరైటీస్ బెనీషా కానీ, నీలం కానీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా 10 రూపాయలు తగ్గింది, కనీసం 10 రూపాయలు, టన్ను పైన 10 రూపాయలు తగ్గింది. ఏం ఉపయోగం ఉంది ఆయన వచ్చేదానిలో? ఏం ఉపయోగం లేదు. రైతులు సహాయం చేయమనండి, వచ్చి తలా 10,000 20,000 ఇవ్వమనండి. ఉంది ఎటు ఉంటాయి కదా డబ్బులు వాళ్ళ దగ్గర, చేయమనండి సహాయం. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటే చెప్పండి. లేదు ఆయన రమ్మండి, నేను ఇంటర్వ్యూ చేస్తా. ఆయన మామిడి గురించి ఏం తెలుసు? మామిడిలో ఎన్ని రకాలు తెలుసు ఆయనకు? జ్యూస్కి ఏం పోతుంది, తినడానికి ఏం పోతే చెప్పమనండి చూద్దాం. అది సహాయం చేయాలంటే మొదట్లో రావాలి, మొదట్లో సహాయం చేయాలి. అంతా అయిపోయినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు రైతుకు రేట్లు బాగానే గిట్టుబాటు అవుతున్నాయి. అన్ని నీలం కానీ, ఇది బెంగళూరా కానీ, బెంగళూరా కలర్ కానీ, బేర్నీషాలు కానీ అన్ని రేట్లు బాగానే అమ్ముతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి 10 రూపాయలు తగ్గిందండి టన్ను పైన. వాళ్ళు ఆయన ఆలోచించుకోవాలి. దీనివల్ల ఏమైనా రైతులకు ఉపయోగమా నష్టమా అనేది. ఆయన రావడం వల్ల నష్టమే కానీ ఉపయోగం అయితే 1% కూడా లేదు. అది చెప్పండి. అంటే ఇక్కడ పోలీసులు కేవలము 500 మందికి మాత్రమే అనుమతి ఉంది, అదేవిధంగా 30 మందికి మాత్రమే హెలిప్యాడ్లో అనుమతి ఉంది అనేటువంటి ఒక ప్రకటన జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి సిచ్యువేషన్ చూస్తే వేరే విధంగా కనిపిస్తుంది. అంటే ఈ ప్రోగ్రాము ఈవేళ ఆయనది ఇక్కడ నిజంగా రైతులను పరామర్శించి వెళ్తారా, లేదా ఇంకేమైనా జరుగుతుందా? ఇక్కడ ఆయన వచ్చి రైతులను పరామర్శిస్తే రైతులకు, మామిడి రైతులకు అంటే కూటమి ప్రభుత్వం ఆదుకోలేదు కాబట్టి నేను వచ్చి ఆదుకుంటాననే భరోసా కల్పించడానికి ఏమన్నా వస్తున్నారా? ఏమన్నా ప్రయోజనం ఉంటుందంటున్నారా? సార్ మీరు బాగా గమనించండి సార్, రైతుల దగ్గరికి వచ్చే వాళ్ళు అయితే నేరుగా రైతుల దగ్గరికి వచ్చి పరామర్శించవచ్చు. ఆయన వచ్చేదానికి మీరు ఈ పొద్దు చూసినారంటే ఈ భారీ క్యాట్లేంది, ఈ 20,000 మంది పోలీసులేంది, ఈ వాళ్ళంతా కార్యకర్తలేంది, నిజంగా పరామర్శించేవాడైతే నేరుగా వచ్చి మీకు ఎట్లా ఇస్తున్నారు రైతు ఏమీ అడగల. కానీ ఆయన గత 5 సంవత్సరాల్లో కరోనా వచ్చింది, కరోనాలో మామిడికాయలకి రేటు తగ్గిపోయింది. రేటు తగ్గిపోయినప్పుడు ఆయన యా ఊరికి వచ్చి పరామర్శించింది లేదు, ఏమీ లేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మాకందరికీ ఏదో కరువులో ఉన్నారు, ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేసింది, ధర లేకపోతే కూడా టన్నుకు 4,000 రూపాయలు అంటే కేజీకి 4 రూపాయల చొప్పున ప్రతి రైతుకి ఎంత పండించుంటే అంత పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్తా ఉంటే, గిట్టుబాటు ధర ఇచ్చేది కాదు, నువ్వు కావాల్సి కన్నా అనవసరంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి తప్పులు చెప్పి మభ్యపెట్టి మసిపూసే దానికోసం ఈరోజు వస్తున్నారే. కానీ నిజంగా రైతులకైతే సేవ చేసేదానికైనా ఆయన సేవ చేసేదైతే గత 5 సంవత్సరాల్లో కరోనా ఉంది, రైతు గిట్టుబాటు ధర లేదు. ఏ రోజైనా పరామర్శించడం మీరు ఒక్క మాట అడగండి, మా రైతులు ఎందుకు అడగండి, మాస్కుల్లో ఉందని అడిగితే డాక్టర్లు కొట్టించినారు, వీళ్ళు చేసినారే. కానీ రైతులు పోయి ఏమని అడిగితే గిట్టుబాటు ధర వచ్చి చూసినారు, ఏ రోజైనా కల్పించినారా? ఈ రోజు గిట్టుబాటు ధర ఈ రోజు అంతా అయిపోయింది పంట. ఇప్పుడు పంట అయిపోయిన తర్వాత వచ్చి ఏం గిట్టుబాటు ధర కల్పిస్తారండి? ఈ చేసేది ఏదో ఏప్రిల్ నెలలో వచ్చి ముందుగానే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళు ముందుగానే ఊహించి ఇలా ఇంత ప్రొడక్షన్ వస్తుందని ఊహించి దానికి అప్పుడే టన్నుకు 4,000 రూపాయలు, కేజీకి 4 రూపాయలు చెప్పిన, అది కూడా ఎంత ప్రొడక్షన్ ఉంటే అంత, నో లిమిట్. నువ్వు 1000 టన్నులు చేస్తుండు, నీకు టన్నుకు 4,000 రూపాయలు లెక్కన ఇస్తానంటున్నాడు కదా. ఇంత మంచి చేస్తుంటే కూడా ఈరోజు అనవసరంగా రైతుల మీద వచ్చి బురద చల్లితే రైతులు ఏమి ఏమారిపోరు సార్. రైతులు ఏవో వాళ్ళ ప్రగల్భాల కోసమో వాళ్ళ అట్టహాసం కోసమో చేసుకోవచ్చు. అట్టహాసం లేకుండా నిజంగా వచ్చే వాళ్ళైతే నేరుగా రైతుల దగ్గర రావచ్చు, పరామర్శించవచ్చు, ఎవరు తప్పులేదు, గిట్టుబాటు ధర అయితే తప్పులేదు. కానీ ఈ హంగామాలో ఇవన్నీ చూస్తుంటే మమ్మల్ని లోపల రానిలేదు సార్, మమ్మల్ని అడగలేదు. అడుగడుగునా ఇది చెప్తా ఉంటే ఎట్లా వస్తామని చెప్పండి, మేము ఎట్లా నిజాలు చెప్తాము, ఎట్లా చెప్పేదానికి మాకుంది. ఆ నిజాలు చెప్పేదానికి ఈ చేసేదానికి కూడా లేకుండా కుట్రపడే లోపల రావాలంటే మా ఆధార్ కార్డు అడగడం, నువ్వు రైతు అనడం. రైతు అంటే నా మోదీ రాసి ఉంటుంది సార్, నేను రైతును ఆధార్ కార్డు చూపిస్తాను అంతే. కానీ నువ్వు రైతు కాదంటే మేము ఏందా సమాధానాలు చెప్పనవుతుంది సార్ మాకు. అంటే వీళ్ళు ఇంత పడకబందీగా వీళ్ళు ఇది చేసి అందరిని ఇది చేయాలని చెప్పి ఇది చేస్తున్నారే. కానీ రైతులకి మంచిగా చేయాలని కానీ, మంచి రేటు ఇవ్వాలని కానీ, మంచి పరామర్శ
పరామర్శించేదానికి రాలేదు. పరామర్శించేది ఎప్పుడు సార్ పరామర్శించాలా? మనిషి ఒక దీంట్లో ఉన్నప్పుడు, ఒక కష్టంలో ఉన్నప్పుడు పరామర్శించాలా. అయిపోయింది తోతాపురి మొత్తమే. ఇంకేదో 10% 20% క్రాప్ ఉంది. అది కూడా ఇంకా లాస్ట్లో ఫ్యాక్టరీ వాళ్ళందరూ ఇంకా తగ్గిపోయినప్పుడు కొంటారు, తీసుకుంటారు. ఇట్లాంటప్పుడు వచ్చి నిన్నటి రోజు మా అన్న చెప్పినట్టు నిన్నటి రోజు ఈ గందరగోళం పరిస్థితుల్లో కాయలు ఏం చేసినారంటే వ్యాపారస్తులు రాకుండా మామూలుగా నీలం కానీ ఈ వెరైటీల మీద టన్నుకు 10,000 రూపాయలు నిన్న తగ్గిపోయింది. ఈ నష్టాన్ని మాకు ఎవరు సార్ కట్టిస్తారు?